వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ముగిసిన ఏపీ వార్షిక బడ్జెట్. ఈ బడ్జెట్లో ఏపీ ఉద్యోగులకు దక్కిందేమిటి? ప్రభుత్వ లక్ష్యాలు సుస్పష్టం. ఆ వివరాల గురించి ఒకసారి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏపీ ప్రభుత్వం 2025-26 వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టింది. 3.22 లక్షల కోట్ల భారీ అంచనాలతో బడ్జెట్ను ప్రతిపాదించింది. పలు కీలక రంగాలకు కేటాయింపులో ప్రాధాన్యతనిచ్చింది. సూపర్ 6 పథకాలు రెండింటి అమలు దిశగా నిధులు కేటాయించింది. ఇక గత ప్రభుత్వంలో ఆర్థిక లోపాలు, వ్యవస్థల నిర్వహణలో వైఫల్యాల గురించి ఆర్థిక మంత్రి పయ్యావుల తన ప్రసంగంలో వివరించారు. తమ ప్రభుత్వ లక్ష్యాలను స్పష్టం చేశారు. ఈ బడ్జెట్ పైన ప్రభుత్వ ఉద్యోగులు ఆశతో చూశారు. మరి ఈ బడ్జెట్లో ఉద్యోగులకు దక్కిందేమిటి? ఆ వివరాలను చూసినట్లయితే బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తన బడ్జెట్ ప్రసంగంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరించారు. గత ప్రభుత్వ హయాంలో ఆర్థిక నిర్వహణలో జరిగిన లోపాలను ప్రస్తావించారు. 1995లో నాడు చంద్రబాబు సీఎం అయిన సమయంలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితిని గుర్తు చేశారు. ఏపీలో గత ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు సరిగ్గా చెల్లించలేదని చెప్పుకొచ్చారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా సరిచేసుకుంటూ ఆర్థిక వ్యవస్థను గాల్లో పెడుతున్నామని సభలో వివరించారు. ఈ సమస్యలతో బడ్జెట్ను ప్రవేశపెట్టడం కూడా కష్టమేనని వ్యాఖ్యానించారు. కాగా తొలిసారి 3 లక్షల కోట్లకు పైగా అంచనాలతో బడ్జెట్ను ప్రతిపాదించారు. అయితే ఉద్యోగుల ఆశలపై అనేటువంటి టైటిల్తో ఉన్న న్యూస్ అయితే ఇక్కడ చూస్తున్నాం. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 9 నెలలకు పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టడంతో తమకు సంబంధించిన అంశాలపై స్పష్టత వస్తుందని ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు ఆశించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కారణంగా పీఆర్సీతో సహా పెండింగ్ బకాయిలు, అదేవిధంగా రావాల్సిన డిఏలపైన ఉద్యోగులు ఒత్తిడి చేయలేదు. ఈ బడ్జెట్లో ఉద్యోగుల కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటారనే అంచనాతో ఉద్యోగులు కనిపించారు. జగన్ 2024 ఎన్నికలకు ముందు పీఆర్సీ కమిషన్ ప్రకటించారు. ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పీఆర్సీ కమిషనర్ రాజీనామా చేశారు. కొత్త పీఆర్సీ కమిషనర్ ఏర్పాటు కాలేదు. ఇక ఈ బడ్జెట్లో తమకు అనుకూలంగా ప్రకటనలు ఉంటాయని ఉద్యోగులు నిరీక్షించినా కూడా ఫలితం దక్కలేదు. ప్రస్తావన లేకుండానే బడ్జెట్లో ఆర్థిక మంత్రి ప్రధానంగా తాము ఏ రకంగా ఆర్థిక వ్యవస్థను సరిదిద్దుతామనే అంశాన్ని వివరించడానికి ప్రయారిటీ ఇచ్చారు. డిఎస్సి ద్వారా 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభించామని వెల్లడించారు. నిరుద్యోగ భృతిపై స్పష్టమైన ప్రకటన జారీ చేస్తారని భావించినా ఆ ఊసే లేదు. స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలు వివరించారు. ఉద్యోగులకు సంబంధించి ప్రత్యేకంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే ఉద్యోగులు ప్రభుత్వంతో తాము చర్చలు చేస్తామని, తమకు రావాల్సిన అంశాలను దక్కించుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు, వాటి భర్తీ గురించి ప్రస్తావన లేదు. దీంతో బడ్జెట్ పైన భిన్నాభిప్రాయాలైతే వ్యక్తమవుతున్నాయి.